హాయ్ ఫ్రెండ్స్, నేను అశోక్ కుమార్. వెల్కమ్ టు అశోక ఆన్లైన్ అకాడమీ. రైటింగ్ చూడండి, ఈ దౌర్భాగ్యులకు ఏజ్ పెంచబుద్ధి కావట్లే. ఏజ్ పెంచుతారో పెంచండో చెప్పండి. వీళ్ళు దౌర్భాగ్యులు కాదు, దగుల్బాజీలు. ఎందుకంటే వాళ్ళ నిరుద్యోగుల పేరు చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత 2.5 సంవత్సరాలైంది. ఒక్క నోటిఫికేషన్ ఇవ్వాల. ఇచ్చిన ఉద్యోగాలకు పత్రాలు ఇచ్చేసి మా ఉద్యోగాలని 50,000, 60,000, 70,000, 80,000, లక్ష ఉద్యోగాలని అబద్ధాలు చెప్పారు. కనీసం ఏజ్ పెంచండిరా నాయన అంటే కూడా వీళ్ళు పెంచబుద్ధి కావట్లా. దీనిపైన రేపు సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ఏజ్ రిలాక్సేషన్ మరి ఉద్యోగ నోటిఫికేషన్ల గురించి ప్రభుత్వాన్ని నిలదీయడం కోసం నిరుద్యోగులు మరియు ఇవాళ ఏజ్ కావాలి అని నాకు వారం రోజులుగా కనీసంగా 100 మంది నాకు ఫోన్ చేసి ఉంటారు. మీరు ఫోన్లు చేయడం కాదు, రేపు మీకు నిజంగా పెయిన్ ఉంటే, మీరు నిజంగా ఉద్యోగాన్ని ప్రిపేర్ అయ్యే వాళ్ళైతే రేపు సోమాజిగూడ ప్రెస్ క్లబ్కి 3:30 వరకు సోమాజిగూడ ప్రెస్ క్లబ్లోకి రండి. అలాగే ఫ్రంట్లో కొట్లాడేటటువంటి నిరుద్యోగులకు కూడా రమ్మని చెప్తా ఉన్నాను. కాబట్టి రేపు 4 గంటలకి సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ప్రెస్ మీట్ ఉంటుంది. కాబట్టి రేపు అందరూ కూడా 3:30 వరకు సోమాజిగూడ ప్రెస్ క్లబ్ వరకు ఇటు నిరుద్యోగ నాయకులు మరి ఎవరైతే ఏజ్ కోసం రిక్వెస్ట్ చేస్తున్నారో వాళ్ళందరూ కూడా అక్కడ రావాల్సిందిగా నేను రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను. ఎందుకంటే టీఆర్ఎస్ గవర్నమెంటు జీవో నెంబర్ 42 ద్వారా 10 సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ పెంచితే వాళ్ళు 10 పెంచారు కదా, మేము గొప్పలో పోతామని చెప్పేసి మళ్ళొక 2 సంవత్సరాలు యాడ్ చేసి 46 సంవత్సరాలకు పెంచారు. కాబట్టి మీరు పెంచినటువంటి ఏజ్ రిలాక్సేషన్ లాస్ట్ ఫిబ్రవరి 8వ తారీఖు నాడు కంప్లీట్ అయిపోయింది. అది కంప్లీట్ అయ్యి కూడా దాదాపు 3 నెలలు కావస్తూ ఉంది. ఆల్రెడీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డులో అనలిస్ట్ గ్రేడ్ అసిస్టెంట్ సైంటిస్ట్ పోస్టులో సంబంధించి నోటిఫికేషన్ కూడా వచ్చింది. ఆ నోటిఫికేషన్లో 34 సంవత్సరాలే పేర్కొనడం జరిగింది. కాబట్టి ఇప్పుడు పీసీబీ వాళ్ళకు అక్కరొచ్చే విధంగా తక్షణమే ఏజ్ రిలాక్సేషన్ పెంచాలని డిమాండ్తో రేపు సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో మనం ప్రెస్ మీట్ పెడతా ఉన్నాం. కాబట్టి నిరుద్యోగ మిత్రులంతా అదే మాదిరిగా ఏజ్ కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో, ఎదురు చూసేవారు ఫోన్లల్లో వాట్సాప్లలో యుద్ధం చేయడం కాదు, ఫోన్లల్లో వాట్సాప్లలో యుద్ధం చేస్తూ ఉన్నారు మీరంతా. నిరుద్యోగ ఉద్యమాలు మొత్తం కూడా దీంట్లోనే కొనసాగుతున్నాయి. ఎట్లా వాట్సాప్లలో, యూట్యూబ్లో కామెంట్ కింద, అలాగే ఫోన్లల్లో, ఇన్స్టాగ్రామ్లో, ఫేస్బుక్లలో ఇదే నిరుద్యోగ ఉద్యమం అవుతుంది. నిన్న ఆర్టీసీ వాళ్ళు ఒక్క దమ్మున ఉద్యమం చేపడితే ప్రభుత్వం వితిన్ ద 1 డేలో దిగివచ్చి వాళ్ళ సమస్య పరిష్కారానికి ముందుకొచ్చింది. మరి రాష్ట్ర వ్యాప్తంగా మన లక్షల మంది ఉన్నని మనం చెప్పుకుంటాం. మరి లక్షల మంది ఎక్కడ పోయారు? ఎగ్జామ్ అప్లై చేస్తే ఇగో లక్షలు అప్లై చేస్తారు. మరి సౌత్ అందుకు అప్లై చేస్తారా, రాష్ట్రానికి అప్లై చేస్తారా, ఉద్యోగం కొడుతుందుకు అప్లై చేస్తారా, ఒట్టిగా అప్లై చేస్తారా అర్థం కాదు. కానీ అప్లై చేసుకోవడానికైతే లక్షల మంది రెడీగా ఉంటారు. మన ఉద్యోగాలు మనకు కావాలి కొట్లాడదామంటే ఎవరు కూడా కదలనొక్క పరిస్థితి అనేది ఎదురవుతూ ఉంది. కాబట్టి నిరుద్యోగ మిత్రులారా, ఒక్కసారి మనం కనుక చేతులు పిడికిలు బిగిస్తే ఖచ్చితంగా వాళ్ళు ఇచ్చిన హామీల ప్రకారం ఉద్యోగాల సాధన సాధ్యమవుతుంది. లేదంటే ఇట్లనే ఉంటామంటే ఉండండి. కాబట్టి రేపైతే దీనిపైన ఏజ్ రిలాక్సేషన్ ఉద్యోగ నోటిఫికేషన్ల పైన ప్రెస్ మీటు సోమాజిగూడ ప్రెస్ క్లబ్, సోమాజిగూడ ప్రెస్ క్లబ్ రేపు సాయంత్రం 4 నుంచి 5 గంటల మధ్య మనకు ప్రెస్ మీట్ ఉంటుంది. కాబట్టి ఎవరైతే సీనియర్స్ ఉన్నారో, ఎవరైతే ఇవాళ రాసుకోవడానికి వీల్లేని వాళ్ళు ఎవరైతే ఉన్నారో, రేపు గ్రూప్ 1 కానీ గ్రూప్ 2 కానీ అలాగే పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డుకు సంబంధించి కూడా మనం ఏజ్ గురించి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. కాబట్టి ఈ పోలీస్ డిపార్ట్మెంటు అవసరమైనటువంటి విద్యార్థులు కూడా అక్కడికి వచ్చే ప్రయత్నం చేయండి. అక్కడ మీడియా వస్తుంది. ఆ మీడియాలలో మీరు యూట్యూబ్ ఛానల్లో మాట్లాడతారు, అదేవిధంగా ప్రింట్ మీడియాలో మాట్లాడి తమ ఆవేదనను వ్యక్తం చేస్తే దీనిపైన అడుగులు ముందుకు పోవడానికి అవకాశం ఉంది. కాబట్టి పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు సంబంధించి అలాగే తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అలాగే గురుకుల కానీ డిఎస్సి కానీ ఇలాంటి ఎగ్జామ్లు అన్నిటికీ కూడా ఏజ్ లేని వాళ్ళు, ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం వచ్చింది, అడపదడప ఉద్యోగాలు వచ్చినాయి, అక్కడ అప్లై చేసుకోవడానికి అవకాశం దొరకలే, ఇప్పటి వరకు డిఎల్ నోటిఫికేషన్ రాలా, అలాగే మరికొన్ని నోటిఫికేషన్లు కూడా
రాకుండా 15-20 సంవత్సరాలుగా దూరంగా ఉన్నటువంటి డిప్యూటీ ఈఓక లాంటి పోస్టులు కూడా ఉన్నాయి. అలాంటి పోస్టులకు సంబంధించిన నోటిఫికేషన్లు రావడానికి అవకాశం ఉంది. కాబట్టి ఆల్రెడీ ఎంప్లాయీగా పనిచేసే వాళ్ళు ఎక్కువ మంది అవకాశాన్ని కోల్పోతారు. మీ ఎంప్లాయ్ అని చెప్పేసి అక్కడ మీ ఎవరికి ఏం చెప్పము. కాబట్టి మీకు గనక ఏజ్ గనక అవసరం అనుకుంటే రేపు సోమాజిగూడ ప్రెస్ క్లబ్ దగ్గరికి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. కాబట్టి వీళ్ళు దౌర్భాగ్యులు కాదు, దగుల్బాజీలని మనము రేపు, ఎందుకంటే సోమాజిగూడ ప్రెస్ క్లబ్లోనే రేవంత్ రెడ్డి ప్రెస్ మీట్లో పాల్గొన్నాడు. సోమాజిగూడ రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొని మాట్లాడిండు. ఒక కేసీఆర్ ఉద్యోగం పోతే మీకు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తానని అబద్ధ మాటలు చెప్పిండు. అదే సోమాజిగూడ ప్రెస్ క్లబ్ని, వాస్తవంగా బషీర్బాగ్ ప్రెస్ క్లబ్ని బుక్ చేద్దామనుకున్నాం. కానీ ఎక్కడైతే ముఖ్యమంత్రి హామీ ఇచ్చాడో ఆ ప్లేస్లోనే మనము ప్రభుత్వాన్ని నిలదీసి ఒక ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఇక్కడ రేపు ప్రెస్ మీట్ మనకు 4 to 5 PM మధ్య ప్రెస్ మీట్ ఉంది. కాబట్టి ఎవరైతే ఏజ్ కోసం ఎదురు చూస్తున్నారో వాళ్ళు కానీ, అలాగే నిరుద్యోగ మిత్రులు, ఫోర్ ఫ్రంట్లో కొట్లాడే వాళ్ళందరూ కూడా అక్కడ రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. ఈ సమాచారం కోసం వీడియో చేయడం జరిగింది. రేపు మనం మా ముఖ్యమంత్రి ఇస్తాడా ఇవ్వడా అన్న కాన్సెప్ట్ పైన గట్టిగా నిలదీసి ఒక ప్రయత్నం చేద్దాం. రేపు అందరూ అక్కడికి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ.